You please remember, in the real exam hall, this will be the case. So only some of you will be able to complete all the 3 papers. అప్పుడు ఎడ్జ్ ఎవరికి ఇచ్చారు? పేపర్ కంప్లీట్ చేసిన వాడికి ఎడ్జ్ మీరే ఇచ్చారు. సో ద గోల్డెన్ రూల్ ఈస్ టు కంప్లీట్ ద పేపర్. వాట్ ఈస్ యువర్ పారామీటర్ ఫర్ సెలెక్షన్? ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? 5 minutes దాటిన సెలెక్షన్లో యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. 5 minutes దాటకూడదు. యూపీఎస్సీలో మామూలుగా పారామీటర్స్ ఏం చెప్తారు? లెట్స్ సే 1.5 hours, 90 minutes కదా ఎస్సే, 1 hour ఈజ్ ఫర్ రైటింగ్. ఓకే, దీంట్లో 5 minutes ఈజ్ ఫర్ సెలెక్షన్, ఒక 20 minutes ఈజ్ ఫర్ బ్రెయిన్ స్ట్రామింగ్, ఇట్లా ఏవో లెక్కలు ఉంటాయి. ఈ డైమెన్షన్ 1, 2, 3 దగ్గర కూడా మీరు ఆగకూడదు. బ్రెయిన్ స్ట్రామ్ చేసినప్పుడు ఫస్ట్ రాసుకోవాల్సిందే ఇది. వాట్ ఈస్ డైమెన్షన్ 1, 2, 3? ఈ డైమెన్షన్స్ మీకు వస్తే దీని కింద ఎగ్జాంపుల్స్ వెతకడం మీకు కష్టమా? ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఎక్కడొచ్చి ఉంటుంది అంటే ఈ 3 డైమెన్షన్స్ని వెతుక్కోవడంలోనే మీకు వచ్చి ఉంటుంది. ద రైజ్ ఆఫ్ సోషల్ మీడియా అడిక్షన్ ఇన్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ. అసలు బ్రెయిన్ స్టార్మ్ ఎలా చేయాలి? ఫస్ట్ ఐడియా ఏంటి? మనం ఏం చేస్తామో అవి చేస్తే ఓకే. సి ఆ టెక్నికల్ పాయింట్ ఎక్కడో ఒక చోట పడాలి మొత్తం ఎస్సేలో. వై సోషల్ మీడియా ఇస్ అన్ అడిక్షన్ అంటే దే హ్యావ్ ఎన్ అడిక్టివ్ టెండెన్సీ. ద ప్రైమరీ రిక్వైర్మెంట్ నవ్ డేస్ ఈజ్ ఇన్స్టాగ్రామబుల్ ఫేస్. మంచి ఫేస్ కాదు, ఇన్స్టాగ్రామబుల్ ఫేస్. ఇన్స్టాగ్రామ్లో వాడు బాగా కనిపించాలి. Good evening everyone. How many of you are able to complete the paper in time? All 3 essays. Please raise your hands properly. How many of you wrote 2.5 essay? Okay. Where you went wrong? Time management? Yes, or content management? Content ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఓకే, అంటే ఎక్కువ ఉండి రాసేస్తున్నారేమో ఫస్ట్ 2 ఎస్సేలు, తర్వాత అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది, రైట్? సో యూ ప్లీజ్ రిమెంబర్, ఇన్ ద రియల్ ఎగ్జామ్ హాల్ దిస్ విల్ బి ద కేస్. సో ఓన్లీ సమ్ ఆఫ్ యూ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఆల్ ద 3 papers. అప్పుడు ఎడ్జ్ ఎవరికి ఇచ్చారు? పేపర్ కంప్లీట్ చేసిన వాడికి ఎడ్జ్ మీరే ఇచ్చారు. సో ద గోల్డెన్ రూల్ ఈస్ టు కంప్లీట్ ద పేపర్. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి ఎదుర్కొని సమస్య ఏంటి అంటే జస్ట్ 3 essays వచ్చాయి. సో మీరు పెద్దగా చాయిస్ పారాడాక్స్లో కంటే ఏది చూస్ చేసుకోవాలి అన్న డైలమా లేకుండా డైరెక్ట్గా 3 ఉన్నాయి. అక్కడేమవుతాయి? 9 ఉంటాయి. ఫస్ట్ టైం ఎక్కడ వేస్ట్ చేస్తాం? సెలెక్షన్లో టైం వేస్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం ఎంత టైం పెడతారు సెలెక్షన్కి? వాట్ ఈజ్ యువర్ పారామీటర్ ఫర్ సెలెక్షన్? ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఆల్రెడీ మీరు మార్కుల్లో కానీ లేకపోతే బాగా చదివిన టాపిక్ వస్తే కళ్ళు మూసుకొని దానికి వెళ్ళిపోండి. ఓకే, డోంట్ ఓవర్ థింక్ ఇట్. అందరు అదే కదా రాస్తారు, అందరికీ తెలిసిన టాపిక్కే కదా, అందరితో మీకు పని లేదు. ఇచ్చిన దాన్ని మీరు జస్టిఫై చేశారా లేదా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, 5 minutes దాటిన సెలెక్షన్లో యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. 5 minutes దాటకూడదు. ఓకే, సెకండ్, అన్లైక్ యూపీఎస్సి మీకు ఇక్కడ 1/2 hour బఫర్ లేదు టు బ్రెయిన్ స్ట్రామ్. యూపీఎస్సీలో మామూలుగా పారామీటర్స్ ఏం చెప్తారు? లెట్స్ సే 1.5 hours, 90 minutes కదా ఎస్సే, 1 hour ఈజ్ ఫర్ రైటింగ్. ఓకే, దీంట్లో 5 minutes ఈజ్ ఫర్ సెలెక్షన్, ఒక 20 minutes ఈజ్ ఫర్ బ్రెయిన్ స్ట్రామింగ్, ఇట్లా ఏవో లెక్కలు ఉంటాయి. ఇది దేనికి? యూపీఎస్సీకి. అక్కడ 2 essays రాయాలి, ఇక్కడ మనకు 3 essays ఉన్నాయి. 3 hours యూ హ్యావ్ టు రైట్. 5 minutes నేను సెలెక్షన్కి పెడితే నాకు ఆల్రెడీ టైం ఎంతకు తగ్గిపోయింది? 55 minutesకి వచ్చేసింది, అవునా? మళ్ళీ దాంట్లో 5 నిమిషాలు నిజంగా జరగదు. ఓకే, 2 తర్వాత ప్రాబ్లం ఏంటి? బ్రెయిన్ స్ట్రామింగ్. ఎస్ ఆర్ నో? మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ బ్రెయిన్ స్ట్రామింగ్. బ్రెయిన్ స్ట్రామింగ్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే మోస్ట్ ఆఫ్ యూ విల్ ఆల్సో గెట్ స్టక్ అట్ ఇంట్రో కదా, ఎలా ఇంట్రో ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే పర్ఫెక్షన్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద గుడ్. పర్ఫెక్ట్ ఇంట్రో రాస్తా, పర్ఫెక్ట్ ఇంట్రో దొరకదు. ఓకే, దొరికిన కంటెంట్ని మౌల్డ్ చేయండి. ఓకే, అది ఎలా పారామీటర్స్ పెట్టుకుంటారు అంటే 100 words ఈజ్ ఫర్ ఇంట్రో. ఓకే, 750 words ఈజ్ ఫర్ బాడీ. మళ్ళీ 750లో రఫ్గా 250 ఈజ్ ఫర్ యువర్ డైమెన్షన్స్ 1, 2 and 3. ఓకే, లాస్ట్లో ఇంకొక 100 words ఈజ్ ఫర్ ప్రీ కంక్లూషన్ అండ్ కంక్లూషన్. ఓకే, రఫ్లీ యూ విల్ రైట్ 950 words ఇన్ దిస్ ఫ్యాషన్. ఓకే,
అవునా? అయితే ఈ డైమెన్షన్ 1 2 3 దగ్గర కూడా మీరు ఆగకూడదు. బ్రెయిన్ స్టార్మ్ చేసినప్పుడు ఫస్ట్ రాసుకోవాల్సిందే ఇది. వాట్ ఈస్ డైమెన్షన్ 1 2 3? పొగడాలి, పొగిడి తిట్టాలి, అవునా? దానికి పరిష్కారం వాట్ ఈస్ దట్? సొల్యూషన్. సింపుల్గా పారామీటర్ ఆలోచించుకోండి. ఏఐ ఇన్ ఎడ్యుకేషన్. ఏఐ వల్ల బాగుపడుతున్నారా? అందరికీ చేరుతోందా? ఏం చేయాలి? అందరికీ చేర్చేలాగా చెయ్యాలి. మీ ఎస్సే అయిపోయింది. ఈ 3 ఫ్లోర్లు మీరు, అంటే ఈ 3 పాయింట్స్ మీరు స్టార్టింగ్లో అనుకున్నారనుకోండి, దాని కింద కంటెంట్ వెతుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ హెడ్డింగ్స్ క్లారిటీ లేదనుకోండి, మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలి అనే ఆలోచనలో యూ విల్ వేస్ట్ టైం. ఫస్ట్ ఏంటి, ఏఐ వల్ల పిల్లలు బాగుపడతారా, అంటే చదువు అందరికీ దొరుకుతుందా? ఎస్, వెరీ గుడ్ ఛాన్స్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి, ఏఐ అందరికీ చేరదు. ఎందుకు చేరదు? ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ డివైడ్, ఎస్ ఆర్ నో, కొన్ని సమస్యలు ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్తాం, కానీ స్కూళ్ళల్లో కంప్యూటర్స్ లేవు. సో ఇలాంటి వాటి వల్ల ఏఐ అందరికీ చేరట్లేదు. లాస్ట్లో ఏంటి, ఇలా చేర్చాల్సిన బాధ్యత ఎవరిది? అదే తప్పు అందరిది. ఓకే, ఎంతసేపు మనం గవర్నమెంట్ మీద మాత్రమే భారం పెట్టకూడదు. ఓకే రైట్. సో బేసిక్గా ఏంటి, యూ కెన్ యాడ్ డైమెన్షన్ ఇన్ ద సొల్యూషన్స్. వెరీ సింపుల్. సొల్యూషన్స్లో ఎవరెవరు వస్తారు? స్టేక్ హోల్డర్స్. హూ ఆర్ ద ఫస్ట్ స్టేక్ హోల్డర్స్? గవర్నమెంట్, సివిల్ సొసైటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సివిల్ సొసైటీస్ అంటే ఏం కాదు, ఎన్జిఓస్. ఓకే, తర్వాత డెఫినెట్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ప్రైవేట్ రెస్పాన్సిబిలిటీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్. తర్వాత మీలాంటి చదువుకున్న యూత్. ఉమెన్ డైమెన్షన్ స్పెసిఫిక్గా యాడ్ చేయొచ్చు. ఎందుకు? తొలి గురు ఎవరు? అమ్మ. ఎస్ ఆర్ నో? సో ఇఫ్ యూ కెన్ ఎంపవర్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ విలేజ్ గ్రూప్స్, దే విల్ లెర్న్ అండ్ దే విల్ ప్రమోట్ ద ఎడ్యుకేషన్. ఓకే, ఈ డైమెన్షన్స్తో మీ ఎస్సే చాలా ఈజీగా వస్తుంది. ఏ ఎస్సేకైనా ఆల్మోస్ట్ ఇవే మనం తీసుకోవచ్చు. ఇది సోషల్ మీడియాకి అప్లై చేసి చూడండి. సోషల్ మీడియా వల్ల చెడిపోతున్నారా? ఎస్, మనం అందరం విక్టిమ్స్ కాబట్టి మనకు బాగా తెలుసు. ఓకే, సోషల్ మీడియా వల్ల కొన్ని లాభాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? పాటించమని అడగట్లేదు, రాయమని అడుగుతున్నాం. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఏం చేస్తారు? సోషల్ మీడియా యూసేజ్ తగ్గించుకోవాలి. ఈ డైమెన్షన్స్ మీకు వస్తే దీని కింద ఎగ్జాంపుల్స్ వెతకడం మీకు కష్టమా? ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఎక్కడొచ్చి ఉంటుంది అంటే ఈ 3 డైమెన్షన్స్ని వెతుక్కోవడంలోనే మీకు వచ్చి ఉంటుంది. అందుకే టైం పడుతుంది. ఓకే, 2 స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ కోసం వెతక్కండి. వాట్ ఆర్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్? తెలంగాణలో పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఏఐ స్కీమ్ లాంచ్ చేశాడు, దాని పేరు ఇది. ఈరోజు మీకు కంటెంట్ లేదు. ఓకే, కానీ తెలంగాణలో అలాంటి ఇనిషియేటివ్ జరుగుతుందని తెలుసా? అది తెలిస్తే దట్ విల్ గో అండర్ దిస్. ఎడ్యుకేషన్ బాగు చేయడం కోసమో లేకపోతే ఇక్కడికో వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఫస్ట్ పారామీటర్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. వాట్ ఆర్ దే? ఇంట్రో ఈజ్ one part and you have conclusion. Your game is changed between these 3 headings. క్వశ్చన్ నెగటివ్ టోన్లో వచ్చిందా? ఫస్ట్ తిడతాం, తిట్టిన తర్వాత ఏం చేస్తాం? పొగుడుతాం, పొగిడిన తర్వాత బ్యాలెన్స్ చెయ్యాలి. ఓకే, ఇప్పుడు ఏ లాంటి వాటిల్లో ఇంకొక కొత్త పాయింట్ ఏం యాడ్ చేస్తామంటే ఎథిక్స్ ఆర్ వాల్యూస్. సోషల్ మీడియా ఎందుకు మీరు మిస్యూజ్ అవుతున్నారు? ఎందుకు సోషల్ మీడియా మీరు మిస్యూజ్ చేస్తున్నారు? మీకు ఎథిక్స్ లేవా? మనమే డిపాజిట్ కోల్పోయినట్టు మనకు ఓటు అగైన్స్ట్ చేసుకోకూడదు కదా. ఎస్ ఆర్ నో? ఎస్, మనకు ఎథిక్స్ ఉన్నాయి, మనకు విలువలు ఉన్నాయి. కానీ మన విలువల్ని ఈజీగా డైల్యూట్ చేయగలుగుతున్నారు ఎవరు? ఈ సోషల్ మీడియా కంపెనీస్. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎలా వాళ్ళు ఈజీగా డైల్యూట్ చేయగలుగుతున్నారు? సారీ, బై స్ప్రెడింగ్ రాంగ్ ఫ్యాక్ట్స్. ఆక్సిమోరాన్ కదా అది. రాంగ్ అన్నా ఉండాలి, ఫ్యాక్ట్ అన్నా ఉండాలి. వాట్ ఈజ్ రాంగ్ ఫ్యాక్ట్?
క్యాచ్ పట్టుకో అన్నట్టు సార్ నో ఎయిదర్ రాంగ్ ఉండాలి, ఫ్యాక్ట్ ఉండాలి. ఓకే, సి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలాన్ మస్క్ ఈజ్ అవుట్ రైట్లీ ప్రమోటింగ్ డొనాల్డ్ ట్రంప్. ట్విట్టర్ ఈజ్ వాట్? ఏ సోషల్ మీడియా platform. Social media platforms are also considered as intermediaries. They are supposed to be neutral. వాడు ఒక మెసెంజర్, ఒక పోస్ట్ కార్డ్ లాంటిది. పోస్ట్ కార్డ్ మీద నేను పొగడొచ్చు, తిట్టచ్చు, కానీ పోస్ట్ కార్డ్ మీద ఓన్లీ పొగిడేవి ఎక్కువ మందికి ఇస్తాను, తిట్టేవి నేను దాచేస్తాను, వాట్ వి కాల్ షాడో బ్యానింగ్ పెట్టాడు అనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్గా మీరు న్యూట్రలా? కాదు. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ పని ఏంటి? టు ఇంటరాక్ట్ పీపుల్, టు స్ప్రెడ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్. అవునా? అయితే మినిమం 16 ఏళ్ళలో 13 ఏళ్ళలో ఇట్లా ఏదో కన్సెంట్ ఉంది కదా ఫేస్బుక్కి, అది ఉంటేనే చెయ్యాలి అని చెప్పి. దాన్ని అది సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తుందా? తల్లిదండ్రులు దాన్ని పట్టించుకుంటున్నారా? ఎందుకు? అప్పుడు అది ఎవరు తప్పు? ప్రభుత్వం తప్పు, తల్లిదండ్రులు తప్పు, ఫేస్బుక్ తప్పు. తప్పు ఏ ఒక్కళ్ళ వల్ల జరగదు, తప్పు అందరి వల్ల జరుగుతుంది. ఇప్పుడు మీ మేనకోడలో మేనల్లుడో ఉన్నాడు, వాడికి ఫేస్బుక్ లేదు, మీరే ఈమెయిల్ ఓపెన్ చేయించి ఎలా ఫోన్ నెంబర్ వాడికి ఓపెన్ చేశారనుకోండి అకౌంట్, వాట్ ఈజ్ ద పర్పస్? వాళ్ళకు విలువలు తెలీదు, మనం వీఆర్ ఎంకరేజింగ్. ఎస్ ఆర్ నో? ఓకే. 2 ఆ టర్మ్ ఉంటుంది చూసారా, టెక్నాలజీ ఈజ్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. అటు తెగుతుంది ఇటు తెగుతుంది అని. అది రిడెండెంట్. ఎందుకు? టెక్నాలజీ తయారు చేసేటప్పుడే నువ్వు దేనికోసం తయారు చేస్తున్నావో తెలిసి తయారు చేస్తున్నావు. అంటే నా విలువలు ఏవైతే ఉన్నాయో, తయారు చేసేవాడి విలువలు ఏవైతే ఉన్నాయో అవే అప్లికేషన్లో కూడా నేను ఇంబైబ్ చేస్తున్నాను. నేను డెలిబరేట్గా తయారు చేస్తున్నాను సో దట్ ఇట్ విల్ స్ప్రెడ్ బ్యాడ్ థింగ్స్. రైట్? మనం ఫస్ట్ ఎస్సే నుంచి చూద్దాము. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ స్ట్రక్చరింగ్ పార్ట్. ఈరోజు క్లాస్లో కంటెంట్ కంటే నేను ఎక్కువ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా, బికాస్ వీ హ్యావ్ 3 essays టు కవర్ and we can cover it in very less amount of time. What is the first question? The rise of social media addiction in age of technology. అసలు బ్రెయిన్ స్టార్మ్ ఎలా చేయాలి? ఫస్ట్ ఐడియా ఏంటి? మనం ఏం చేస్తామో అవి చేస్తే రఫ్ ఐడియా వస్తుంది. టెక్నాలజీ లేదా సోషల్ మీడియా ఎక్కువ వాడితే తప్ప, అడిక్షన్ అయితే తప్ప? ఇప్పుడు మీరు బుక్స్కి అడిక్ట్ అయ్యారు, ఓకే, రోజుకు 14 గంటలు చదువుతున్నారు, తప్ప అది? అది ఎందుకు తప్పు కాదు? దాని మీద ఎస్సే ఎందుకు ఇవ్వలేదు? దానివల్ల పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది లేదా నెగటివిటీ తక్కువ ఉంటుంది. సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయితే తప్ప? మీరు మామూలుగా యాజ్ అన్ యావరేజ్ యూజర్ వేర్ డు యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ సోషల్ మీడియా? ఇన్స్టాగ్రామ్, ఇంకా ద టర్మ్ ఈస్ డూమ్స్డే స్క్రాలింగ్. లాస్ట్ టైం కూడా చెప్పాను, ద టర్మ్ ఈజ్ వాట్? డూమ్స్డే స్క్రాలింగ్. యుగాంతం వరకు నేను అలా స్క్రాల్ చేస్తూనే ఉంటా. నేను పెట్టిన టర్మ్ కాదు అది, దట్ ఈస్ అ టెక్నికల్ టర్మ్. ద టర్మ్ ఈజ్ వాట్? డూమ్స్డే స్క్రాలింగ్. ఇట్స్ అ పర్పస్లెస్ స్క్రాలింగ్. ఎందుకు చూస్తున్నావు పిల్లి వీడియోలు? ఓకే, అక్కడ మీకు వస్తాయి కదా షార్ట్స్లో, రావా? ఏదో ఒకటి ర్యాండమ్ వీడియోలు వస్తుంటాయి. ఎంతసేపు బాలకృష్ణ చిరంజీవే కాదు కదా, దేర్ ఆర్ అదర్ మీమ్స్ ఆల్సో. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వాట్? వై ఆర్ యూ వాచింగ్? హై. ద పాయింట్ ఈజ్ హై. కిక్ కావాలి. ఎస్ ఆర్ నో? కిక్ మూవీలో అంటాడు నాకు కిక్ కావాలి అని చెప్పి. దాన్ని ఏమంటారంటే డోపమైన్. ఓకే, దెర్ ఇస్ అ కెమికల్ కాల్డ్ యాస్ డోపమైన్. ద మోర్ యూ రిలీజ్ డోపమైన్, ద మోర్ హ్యాపీయర్ యూ ఫీల్. చాక్లెట్స్ తిన్నా, ప్రేమలో పడ్డా, యూట్యూబ్ షార్ట్స్ చూసినా మీ మైండ్లో రిలీజ్ అయ్యే న్యూరాన్స్ ఏంటి? డోపమైన్. సైన్స్. ఓకే, సో దే ఆర్ యూజింగ్ యూ టు రిలీజ్ మోర్ అండ్ మోర్ డోపమైన్. ఇప్పుడు కొత్తల్లో అసలు మీకు స్మార్ట్ ఫోన్ లేదు, ఊర్లో అందరికి స్మార్ట్ ఫోన్ ఉంది, చాలా కష్టపడి కొనుక్కున్నారు, ఇంకా కసి తీరా ఉన్న షార్ట్స్ అన్నీ చూస్తారు. ఓకే, ఒక ఉద్యమం లాగా. తర్వాత ఏం చేస్తారు? బోర్ కొడుతుంది. ఎస్ ఆర్ నో? అంటే యూ విల్ ఎంటర్ ఇంటూ న్యూ టెరిటరీస్. ఓకే, సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే ఆ యూట్యూబ్ షార్ట్స్కి మధ్యలో యాడ్స్ తగ్గించడం, లేకపోతే ఎక్కువ ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కంపెనీస్ డెలిబరేట్గా చేస్తున్నాయి. షార్ట్స్ అండ్ రీల్స్ ఆర్ డెలిబరేట్లీ క్రియేటెడ్ టు కీప్ యూ హుక్డ్. ఓకే, అదే ఒక ఈనాడు పేపర్, హిందూ పేపర్ అట్లా కంటిన్యూస్గా స్క్రాల్ చేస్తామా? ఎందుకు? బోర్ కొట్టేస్తుంది. బోర్ ఎందుకు కొడుతుంది అంటే డోపమైన్ లేదు. ఓకే,
సి ఆ టెక్నికల్ పాయింట్ ఎక్కడో ఒక చోట పడాలి మొత్తం ఎస్సేలో. వై సోషల్ మీడియా ఇస్ అన్ అడిక్షన్ అంటే దే హ్యావ్ ఎన్ అడిక్టివ్ టెండెన్సీ. మెడిటేషన్కి అడిక్ట్ అవ్వడు. మెడిటేషన్ ఈజ్ అ ప్రాక్టీస్. వాటికి ఎందుకు అడిక్ట్ అవ్వరు? మెడిటేషన్ ఒక 2 గంటలు రోజు చేశారనుకోండి, దే ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ బ్లిస్. ఓకే, ఇది మనం చదువుకోలేదు అంటే సైంటిఫిక్గా అవేర్నెస్ లేదు, తెలియదు. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏమవుతోంది? సమాజం మారుతోంది. ఎలా మారుతోంది? మీకు తెలియకుండా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుందా? మీ ఎడ్యుకేషన్ ఆర్ క్వాలిఫికేషన్స్ మీద దెబ్బ పడుతుంది. జనాలు ఎలా తయారవుతున్నారు అంటే, ఐ వాంట్ టు గో అండ్ బికమ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాదర్ దాన్ ఏ పిహెచ్డి క్యాండిడేట్. ఎందుకు? గెట్ రిచ్ క్విక్ యాటిట్యూడ్ అనేది సమాజంలోకి వస్తుంది. సో సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ అంటే పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్. స్కూల్ యాంగిల్ని బాగా రాయండి, ఎడ్యుకేషన్ యాంగిల్ని బాగా రాయండి. ఓకే, తర్వాత యాంగిల్ మెంటల్ హెల్త్ ఇష్యూ. మెంటల్ హెల్త్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ క్రియేటెడ్ బై సోషల్ మీడియా. ఎందుకు? ద ప్రైమరీ రిక్వైర్మెంట్ నవ్ డేస్ ఈజ్ ఇన్స్టాగ్రామబుల్ ఫేస్. మంచి ఫేస్ కాదు, ఇన్స్టాగ్రామబుల్ ఫేస్. ఇన్స్టాగ్రామ్లో వాడు బాగా కనిపించాలి. ఓకే, ఇప్పుడు అంటే నేను ఎదురుగుండా బాగానే ఉన్నాం అనుకోండి, కానీ ఇన్స్టాగ్రామ్లో పెడితే అంత గొప్పగా కనిపించలేదు. సో ఇన్స్టాగ్రామబుల్ ఫేస్. దీనివల్ల ప్రాబ్లం ఏంటి సార్ అంటే, యూఎస్లో బ్రిటన్లో 13 to 15% ఆఫ్ గర్ల్స్ ఆర్ ఇన్ డిప్రెషన్. అమ్మాయిలు డిప్రెషన్లోకి వెళ్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. ఎందుకు? వాళ్ళకి ఎక్కువ లైక్స్ రావట్లేదు. ఇట్స్ నాట్ ఎ జోక్, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది? యువర్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ సీకింగ్ హ్యాస్ ఇంక్రీస్డ్. అవునా? అదేదో సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది, ఇండ్లల్లో దొరకని ప్రేమ రోడ్ల మీద వెతుక్కున్నట్టు అని. రైట్? ఇప్పుడు ఎక్కడ వెతుక్కుంటున్నారు? ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వెతుక్కుంటున్నారు. వై డు యూ స్పెండ్ మోర్ టైమ్ దేర్? యూ ఫైండ్ 16,000 ఫాలోవర్స్. అబ్బాయికి 16,000 ఫాలోవర్స్ ఉన్నారు సార్, సూపర్ సార్. వీడికి 300, వీడి వేస్ట్. ఓకే, బట్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్ ఉన్నాయా? సోషల్ మీడియా వల్ల మీనింగ్ఫుల్ కనెక్షన్స్ ఉన్నాయా అంటే దాన్ని ఏమంటామంటే పబ్బింగ్ అంటాం. ఫోన్ ప్లస్ స్నబ్ అంటే అంజాన్ కొట్టడం తెలుగులో. ఓకే, ఫోన్ చేసుకుంటున్నాడు, పక్కనున్న ఫ్రెండ్తో మనం మాట్లాడడం. ఓకే, కానీ ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో ఉన్న ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ని ఇంకా ఫాలోవర్స్ పెంచుకోవాలి, లైక్స్ పెంచుకోవాలి. అంటే ఒకప్పుడు ట్రైన్లోనో ఆటోలోనో మనం కూర్చుంటే పక్కనోడితో మాట్లాడే వాళ్ళం. ఇప్పుడు ఆ డిస్కషన్ లేదు. ఎవడు ఎక్కింది దిగింది తెలీదు. ఎస్ ఆర్ నో? ఎందుకు? ఫోన్ ప్లస్ స్నబ్బింగ్, దిస్ ఈజ్ పబ్బింగ్. ఓకే, PHUBBING, మళ్ళీ పబ్బులకి వెళ్ళడం కాదు. ఓకే, ఫోన్ ప్లస్ స్నబ్బింగ్ ఈజ్ పబ్బింగ్. దీనివల్ల ఏంటి? అసలు మనకు ఒక మీనింగ్ఫుల్ కనెక్షన్ లేదు. ఇది పెద్దవాళ్ళకు ఉంది, చిన్నపిల్లలకి ఉంది. సో ఇంట్లో అడిక్షన్స్ 2 టైప్ ఉంటాయి. పిల్లలు బాగా అడిక్ట్ అవుతారు, లేదా రిటైర్డ్ పేరెంట్స్ బాగా అడిక్ట్ అవుతారు. వాళ్ళకి ఏం పని ఉండదు, ఇంకా యూట్యూబ్ పెట్టుకొని వాళ్ళకి నచ్చిన భక్తి, మంతన్ సత్యనారాయణ రాజు, ఓకే, లేకపోతే ఇంకొకటో, దే వాచ్ మోర్. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్ హ్యాస్ సొసైటల్ రామిఫికేషన్స్. పెద్దవాళ్ళు సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతే ఏమవుతుందంటే ఎకో ఛాంబర్స్ క్రియేట్ అవుతాయి. వాట్ ఆర్ ఎకో ఛాంబర్స్? చెప్పాను ఆల్రెడీ. అంటే మీరే పెద్దవాళ్ళు, అంటే మరి ముసలి వాళ్ళు కాదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక ఊహ వచ్చిన తర్వాత అడిక్ట్ అయిన వాళ్ళు, దే జాయిన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎకో ఛాంబర్స్. వాట్ ఆర్ ఎకో ఛాంబర్స్? మీ తినాలే, మా తినాలే. ఎస్ ఆర్ నో? అంటే the political party you like or the community you like. Okay, whatever videos we'll share, whatever comments we share, whatever shots we share will be about the same political party. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో లేరు. ఓకే, మోర్ మీమ్స్ ఆన్ దేన్ ఆన్ హిమ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిమ్ అనే కంటే అగెన్స్ట్ హిమ్ ఎక్కువ మీమ్స్ ఉన్నాయి. సో ఆ మీమ్స్ ఎవరు సర్క్యులేట్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లైక్ ద అపోజిషన్ పొలిటికల్ పార్టీ, మీరు షేర్ చేసుకుంటారు. సో మీరే షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఇదొక బ్యాచ్, ఇదొక బ్యాచ్. ఈ బ్యాచ్లో ఏం జరుగుతుంది? మీరే గ్రూపులు కట్టుకొని, ఆయన షార్ట్స్ పంపిస్తారు, ఈయన ట్వీట్స్ పంపిస్తాడు, మీరు ఆర్టికల్స్ పంపిస్తారు, ఇంకోటి యూట్యూబ్ వీడియో పంపిస్తాడు. ఎంతసేపు ఏంటంటే పక్కనోడిని దుమ్మెత్తిపోయడం. సార్ నో, వాడు మంచి చేశాడు, ఆ వీడియోలు రావు. వాడు ఎంతసేపు జారిపడ్డాడు, తప్పు చేశాడు, తుమ్మాడు, దగ్గాడు. సో దిస్ ఈజ్ ఎకో ఛాంబర్. వీళ్ళ పని ఏంటి? వీళ్ళది సేమే. వీళ్ళొక ఎకో ఛాంబర్, వీళ్ళొక ఎకో ఛాంబర్. వీళ్ళు పార్టీ ఏ, వీళ్ళు పార్టీ బి. ఈ పార్టీ ఏ, పార్టీ బికి మధ్యలో బ్రిడ్జ్ ఉండాలా? అంటే కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచో చెడో ఏదో ఒకటి ఉంటుంది కదా. ప్రతి మంచిలో చెడు ఉంటుంది, ప్రతి చెడులో మంచి ఉంటుంది. దాన్ని ఏమంటాం?
ఇన్ అండ్ యాన్. దట్ ఈస్ అ జపనీస్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఇన్ అండ్ చైనీస్ జపనీస్ సమ్ చైనీస్ కదా, చైనీస్ కాన్సెప్ట్. ఇన్ అండ్ యాన్ అంటే ఏంటి? మంచిలో చెడు ఉంటుంది, చెడులో మంచి ఉంటుంది. కానీ సోషల్ మీడియా వల్ల ఏమైపోయింది? ఎవరికి వాళ్ళు సపరేట్. నేను పక్కనోడి కనీసం వినడానికి కూడా రెడీగా లేను. వినడానికి రెడీగా లేనప్పుడు ఏమవుతుంది? సమాజం హేట్రెడ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అది హేట్రెడ్ కెన్ బి ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, రేస్, అదర్ కంట్రీస్ ఎక్సెట్రా. ఓకే, టిపికలీ యు ఆర్ బీయింగ్ మోర్ అండ్ మోర్ బ్రెయిన్ వాష్డ్. క్లియర్? ఎస్. ఇంకొకటి ఏంటి? సోషల్ మీడియా అడిక్షన్ పెరగడం వల్ల ఎలక్షన్స్ అనేవి మీనింగ్ కోల్పోతాయి. మీకు తెలియకుండా బ్రెయిన్ వాష్ అయిపోయి ఏ పార్టీ పవర్లోకి రావాలో ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది, ఆ పార్టీ పవర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటి? నష్టాలు ఆఫ్ సోషల్ మీడియా. హైలైట్ దేన్ని చేయండి? ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్ ఇష్యూ. ఓకే, యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఎ టర్మ్ కాల్డ్ as social engineering. Social engineering. So through social media, social engineering is very easy. Okay, clear? Then దీని తర్వాత ఆబ్వియస్లీ సోషల్ మీడియా వల్ల మంచి ఏం లేదా? ఒక ఎంత స్పేస్ ఇవ్వాలి దానికి? 250 వర్డ్స్ ఇవ్వాలా అంటే అవసరం లేదు. దీన్ని ఒక 350 వర్డ్స్ దాకా లాగి దానికి ఒక 100 వర్డ్స్ ఇవ్వచ్చు, లేదా 150 వర్డ్స్ ఇవ్వచ్చు. ఏమని? సోషల్ మీడియా ఎప్పుడు పనికొస్తుంది? ఏదన్నా డిజాస్టర్ జరిగినప్పుడు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ పర్పసెస్ కావచ్చు, మంచి పనులకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని దగ్గరికి తేవడం కావచ్చు. సో సోషల్ మీడియా హ్యావ్ ఇట్స్ ఓన్ గుడ్ థింగ్స్. ఇట్ ఈస్ ఈవెన్ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఎస్ ఆర్ నో? సో సోషల్ మీడియా హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. నౌ ఏం చేయాలి? సోషల్ మీడియా బ్యాన్ ఈజ్ నాట్ ద రైట్ సొల్యూషన్. బ్యాన్స్ ఆర్ నెవర్ ద రైట్ సొల్యూషన్. నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? రెగ్యులేషన్. ఎవరు రెగ్యులేషన్? Regulations are again two types. One is through government regulation, through self-regulation. Okay, the third one is ethical regulation. For example, Instagram మీకు చెప్పాలి, బాబు గత 45 నిమిషాలుగా నువ్వు నాన్ స్టాప్గా రీల్స్ చూస్తూనే ఉన్నావు, బ్రేక్ తీసుకో, కొంచెం అట్లా ఇట్లా నడిచిరా, ఓకే అని చెప్పి ఒక అలర్ట్ రావాలి. అలర్ట్ వస్తే ఇన్స్టాగ్రామ్ కేర్స్ అబౌట్ యూ. ఇంకా ఎక్కువసేపు చూడు అనింది అనుకోండి, దే ఆర్ నాట్ ఎథికల్. సో కంపెనీ సైడ్ మారాలి, మన సైడ్ మనం మారాలి, ప్రభుత్వం సైడ్ కూడా రెగ్యులేషన్స్ రావాలి. సో సోషల్ మీడియా రెగ్యులేషన్ జరిగితే ఇష్యూస్ తగ్గుతాయి. సోషల్ మీడియా రెగ్యులేషన్ జరగలేదు, ఏమవుతుంది? నెక్స్ట్ జనరేషన్స్ విల్ బికమ్ టోటలీ యూజ్లెస్. ఎస్ ఆర్ నో? The more you are addicted to social media, the more you are addicted to dopamine. The more you are addicted to dopamine, more easy to control you. Okay, Ready Player One అనే సినిమా ఎవరన్నా చూసారా? రెడీ ప్లేయర్ వన్, స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీ. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ నాట్ ఇంటరాక్టివ్, అంటే జస్ట్ ఇంకా లైక్లు షేర్లలోనే ఉన్నాం. టుమారో దే విల్ బీ AR and VR. ఇట్ విల్ బీ ఇంటరాక్టివ్. ఓకే, సో మీరు మీ చిన్న రూమ్లో పడుకొని యూ విల్ గో ఇన్ టు ఎ వర్చువల్ వరల్డ్. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎ వర్చువల్ వరల్డ్? వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎ వర్చువల్ వరల్డ్? యూ కెన్ డెవలప్ అవతార్స్. అవతార్ సినిమా చూసారా? బ్లూ కలర్లో ఒక పర్సనాలిటీ, అట్లా ఒక వరల్డ్ క్రియేట్ చేస్తాడు, అక్కడపై మీరు ఆడుకోవచ్చు. So when you do anything in the offline world, you will feel as if you are doing something in the virtual world. So మీ ఉద్యోగం వర్చువల్ వరల్డ్లోనే, మీ డబ్బులు వర్చువల్ వరల్డ్లోనే అన్నీ ఉంటుంది. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ అండ్ మోర్ అడిక్టెడ్, నాట్ లెస్ అడిక్టెడ్. సో ఇప్పటికన్నా దాన్ని మీరు అవేర్నెస్ తెచ్చుకుంటే మంచిది. వన్ టర్మ్ యూ కెన్ యూజ్ ఇస్ డిజిటల్ డీటాక్స్. డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటి? డీటాక్స్ అంటే లోపల ఉన్న చెడుని బయటికి పంపించడం కోసం చేస్తారు కదా, డీటాక్స్. డిజిటల్ మినిమలిజం, డిజిటల్ డీటాక్స్, ఇవన్నీ చేస్తే అడిక్షన్స్ తగ్గుతాయి. గూగుల్ లాంటి కంపెనీస్ ఏం చేశాయి అంటే స్మార్ట్ ఫోన్ లాక్ నెంబర్స్ రిలీజ్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్లో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీ వాల్పేపర్ విల్ స్టార్ట్ విత్ 0. మీరు ఎన్నిసార్లు ఫోన్ అన్లాక్ చేస్తే ఆ నెంబర్ అలా మారుతూ ఉంటుంది. అన్ యావరేజ్ రోజుకు మనం ఎన్నిసార్లు ఫోన్ అన్లాక్ చేస్తాం? The average number is 154 times. ఓకే, సో మనం అంతా గమనించాం అన్నిసార్లు ఓపెన్ చేసామని. ఎందుకు? ఆ నోటిఫికేషన్ రాలేదు, అక్కడ ట్విట్టరో టెలిగ్రామ్ ఐకానో కనిపించలేదు అనుకోండి, ఆ డోపమైన్ అడిక్ట్స్ లాగా. ఓకే, యూ విల్ నాట్ ఫీల్ సాటిస్ఫైడ్. రావాలి, ఏదో ఒక నోటిఫికేషన్ రావాలి. అది ప్యారడైజ్ అయినా పర్లేదు, నాకు ఏం పర్లేదు, బట్ ఏదో ఒక మెసేజ్ వస్తే ఐ విల్ ఫీల్ మోర్ వాల్యుబుల్. సమ్వన్ ఈజ్, అదే ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్. సో ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్ కోసం అడిక్ట్ అవుతున్నాము.
కావాలంటే యాప్ గూగుల్లో దొరుకుతుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ లాక్ స్క్రీనో ఏదో ఉంది దాని పేరు. ఓకే, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకే తెలుస్తుంది రోజుకి ఇన్నిసార్లు నేను అన్లాక్ చేస్తున్నానా అని. నమ్మం కదా, 150 సార్లు సమస్య లేదు సార్. అది 200 అయినా ఆశ్చర్యం లేదు, తక్కువైతే కాదు. ఓకే, క్లియర్? ఇంకేమున్నాయి అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్స్? సోషల్ మీడియా ఫర్ స్కూల్స్, అదే. ద ప్రాబ్లమ్ విత్ లాస్ ఈస్ దే ఆర్ ఈజీ టు బైపాస్. స్కూల్స్లో ఫోన్స్ తీసుకొని రాకండి, ఇవన్నీ మంచి సలహాలు. ఓకే, కానీ ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. ఎందుకు? ఆ ఏజ్లో వాళ్ళకి ఇంకా అటెన్షన్ సీకింగ్ ఎక్కువ ఉంటుంది, నాట్ లెస్. ఇంకా కొన్ని క్రియేటివ్ యాప్స్ ఉంటాయి, గ్రో ద ఫారెస్ట్ అని చెప్పి. గ్రో ద ఫారెస్ట్ ఏంటి అంటే, మీరు చెట్లు, అంటే మీరు ఎంతసేపు ఫోన్ ముట్టకపోతే అంత చెట్లు పెరిగినట్టు. మీరు ఎక్కువ ఫోన్ వాడితే చచ్చిపోతాయి అనమాట. సో కొన్ని రోజుల తర్వాత యూ విల్ డెవలప్ ఎన్ అఫినిటీ, అరే నా చెట్లు చచ్చిపోతున్నాయని చెప్పి యూ విల్ స్టాప్ యూజింగ్ ద ఫోన్. సో గ్రో ద ఫారెస్ట్ అని చెప్పి, యాప్ లాక్స్ కావచ్చు, ఫోకస్ మోడ్స్ కావచ్చు. ఓకే, మీకు ఎప్పుడైనా పోమోడోరో టెక్నిక్ తెలిసే ఉంటుంది సార్. నో, అదే చెప్పబోతున్నా. అరవింద్ సమేతకు ముందు తెలిసింటే మంచిది అని చెప్పి. ఓకే, సో పోమోడోరో టెక్నిక్ కూడా ఏం చెప్తుందంటే 25 minutes ఆఫ్ కంటిన్యూస్ ఫోకస్ మీకు ఉండాలి అని చెప్పి. సో పోమోడోరో టెక్నిక్ లాంటి టెక్నిక్స్ వాడుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల యువర్ ఫోకస్ విల్ ఇంక్రీస్. వాళ్ళు వీళ్ళు అనేం లేదు, ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ అందరూ ఒకేటే పని మీద ఉన్నారు, మీతో ఎంత కంటెంట్ కన్జ్యూమ్ చేయించాలి అని చెప్పి. సో గూగుల్లో ఇంజనీర్స్ కావచ్చు, ఫేస్బుక్లో ఇంజనీర్ కావచ్చు, లేకపోతే నెట్ఫ్లిక్స్లో కావచ్చు. నెట్ఫ్లిక్స్లో కూడా మీరు చూస్తే ఆ 5 4 3 2 1 ఉంటుందా? ఏది ఒక ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్, స్కిప్ ఇంట్రో. ఎందుకు? 5 సెకండ్లో మీరు మనసు మార్చుకోకూడదు అని చెప్పి. సో యూ కెనాట్ బీట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ బిహేవియరల్ ఎకనామిక్స్. ఓకే, వాళ్ళు మంచి బిహేవియరల్ ఎకనామిక్స్ని పట్టుకొచ్చి వీడిని ఎలా మభ్యపెట్టచ్చు అని రీసెర్చ్లు చేసి మరీ యాప్స్ తయారు చేస్తారు. సో జస్ట్ డోంట్ అజ్యూమ్ యూ కెన్ బీట్ దెమ్ నా సంకల్ప బలంతో అని చెప్పి. ఓకే, కొంచెం సంకల్ప బలం ఉండాలి, కొంచెం ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా ఉండాలి. దాన్నే మనం ఏమంటామంటే నడ్జ్ అంటాం. నడ్జ్ ఆర్ బిహేవియరల్ చేంజ్. నడ్జ్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ బిహేవియరల్ చేంజ్. నడ్జ్ అంటే ఏంటి? జెంటల్ పుష్, మెల్లగా, బలవంతంగా కాకుండా కొంచెం కొంచెం పుష్ చేస్తే వాళ్ళు మారుతారు. ఓకే, క్లియర్?